Hi friends, welcome to Diploma classes. Definite integrals lo model number 2. Evaluate using a properties of definite integrals. ఓకే, ఇక్కడ మనం ఒక ఫార్ములా తెలుసుకోవాలండి. ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x dx is equal to integral f of pi by 2 minus x dx ఈ విధంగా రాసుకోవచ్చు. a to b. ఓకే, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్లో ఉన్నాయి. ఆ ఎక్స్ టర్మ్ పై బై 2 మైనస్ ఎక్స్తో రాసుకోవచ్చు. అయితే ఒక ప్రాబ్లం చూద్దామండి, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. డిఫినెట్ ఇంటిగ్రల్స్లో 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి 3 మార్క్స్ క్వశ్చన్స్, సెకండ్ మోడల్ వచ్చేసరికి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఫర్ ద డిప్లొమా స్టూడెంట్స్. ఇంటర్ స్టూడెంట్స్కి వచ్చేసరికి 3 మార్క్స్ క్వశ్చన్స్, ఫస్ట్ మోడల్ వచ్చేసరికి 2 and 4 మార్క్స్ క్వశ్చన్, ఇది వచ్చేసరికి 7 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఒక క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 1, ఇంటిగ్రల్ 0 to pi by 2, ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x by sin x plus cos x dx is equal to pi by 4 అని ప్రూవ్ చేయాలి మనం. ఓకేనా? నో, దీని సొల్యూషన్ ఎలా రాస్తాం? సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారు మనకి, ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x by sin x plus cos x by using a properties of definite integrals. మనం ఏం రాయొచ్చాము, ఇది ఎలా రాయొచ్చు అంటే ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. దాని తర్వాత 0 to pi by 2 sin pi by 2 minus x by sin pi by 2 minus x plus cos pi by 2 minus x. ఏం చేశాను నేను, ఈ ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ రాశాను, ఈ ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ రాశాను, ఈ ఎక్స్ ప్లేస్లో పై బై 2 మైనస్ ఎక్స్ రాశాను. అదే కదా, 0 to a ఆర్ మనం ఇది ఇలా కూడా రాసుకోవచ్చు ఫార్ములా. 0 to a f of x dx is equal to 0 to a f of pi by 2 a minus x dx, a minus x dx. ఈ రెండు ఫార్ములాలు దీని రిలేటెడ్. ఓకేనా? చూడండి, dx ఇప్పుడు మనకు తెలుసు, ఫ్రమ్ ద ట్రిగ్నోమెట్రీ sin 90 minus theta is equal to cos theta, cos 90 minus theta is equal to sin theta. ఇక్కడ వేరియబుల్ మారింది, ఇక్కడ x ఉంది, ఇది theta అనుకుని మనం దీన్ని ఏం చేయాలి, 0 to pi by 2 sin 90 minus theta sin 90 minus x cos x by మళ్ళీ sin 90 minus x cos x plus cos 90 minus x sin x dx. therefore ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 1ని దీన్ని i అనుకున్నాం, i ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో వచ్చింది కదా, దీన్ని కూడా i అనుకున్నాం, i. ఓకే, i ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం సమ్ చేద్దాం. i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు
0 to pi by 2. First sin x by sin x plus cos x dx plus 0 to pi by 2. ఏముంది సెకండ్ ఈక్వేషన్? cos x by cos x plus sin x dx. ఓకే, నో రెండు ఐలు ఉన్నాయి, 2i 2i ఈజ్ ఈక్వల్ టు 2i ఈజ్ ఈక్వల్ టు ఏమేద్దామా, దీనికి ఇంటిగ్రల్ 0 to pi, దీనికి 0 to pi. ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? ఈ రెండు ఎల్సిఎం కదా, ఈ రెండు ఒకటే కాబట్టి ఇంటిగ్రల్ 0 to pi by 2 sin x plus cos x by sin x plus cos x dx. ఎందుకని వచ్చింది చూడండి, ఈ రెండింటిని మనం ప్లస్ చేస్తే ఇది సేమ్. ఓకే, అవునా? ఇది సేమ్ కాబట్టి ఒకసారి రాశాను sin x ప్లస్ cos x. ఓకే, పైన యాడ్ చేశాను. ఓకే, డినామినేటర్స్ ఈ ఫ్రాక్షన్ అనుకోండి, ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్ అనుకుంటే డినామినేటర్స్ సేమ్గా ఉంటే మనం ఏం చేస్తాం, ఒకసారి రాసి ఆ పైన దాన్ని ప్లస్ చేస్తాం. అదే చేశాను. ఓకేనా? దెన్ ఇది 1 అయిపోతుంది. 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 1 dx. ఓకే, దెన్ 2i ఈజ్ ఈక్వల్ టు x 0 to pi by 2 1 dx అంటే ఏంటి? ఎక్సే కదా. 2i ఈజ్ ఈక్వల్ టు pi by 2 మైనస్ 0, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ తెలుసు కదా. ఏం ఫార్ములాస్? a to b f of x dx అయితే మనకి క్యాపిటల్ f of x వస్తుంది. a to b లిమిట్స్ క్యాపిటల్ f, ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ సెకండ్ లోవర్ లిమిట్. ఇది ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం నేను ఇది రాశాను. దెన్ 2i ఈజ్ ఈక్వల్ టు pi by 2. 2 అనేది ఇక్కడ ఇంటూలో ఉంది, ఇది వెళ్తే అనేది డివిజన్లో వస్తుంది. 2 into 2 ఈజ్ ఈక్వల్ టు pi by 4. ఓకే, ప్రూవ్ చేసామా లేదా? అలా ప్రూవ్ చేయాలి. ఓకే, ఇంకో క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 2, 0 to pi by 2 cos x by cos x plus sin x dx ఈజ్ ఈక్వల్ టు pi by 2 అని ప్రూవ్ చేయమన్నారండి. దీని సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ దట్ ఏమిచ్చారండి? ఇంటిగ్రల్ 0 to pi by 2 cos x by cos x plus sin x dx. దీని ఈక్వేషన్ 1 అనుకుందామండి. i ఈజ్ ఈక్వల్ టు, ఓకే, i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 2 cos x by cos x plus sin x dx. అది ఈక్వేషన్ 1 అనుకుందాం. అయితే మనం ప్రాపర్టీ సబ్స్టిట్యూట్ చేస్తే 0 to pi by 2 cos x ప్లస్ లో pi by 2 మైనస్ x by cos pi by 2 మైనస్ x ప్లస్ sin pi by 2 మైనస్ x dx. ఓకే, నో cos 90 మైనస్ x ఏమైంది? 0 to pi by 2 cos 90 minus x sin x by cos 90 minus x sin x plus sin 90 minus x cos x dx. ఇది ఈక్వేషన్ 2 అవుతున్నాం. ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని మనం ఏం చేస్తాం? ఎడిషన్ చేద్దాం. ఎడిషన్ చేస్తే ఇది i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ i ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2
cos x by cos x plus sin x dx plus integral 0 to pi by 2 sin x by sin x plus cos x dx. ఈ రెండు రిలేషన్ చేస్తే ఏమేద్దాము, ఈ రెండు రిలేషన్ చేస్తే i ప్లస్ i 2i ఈజ్ ఈక్వల్, ఈ రెండు రిలేషన్ చేస్తే లిమిట్స్ అనే రెండింటికి ఒకటే పై బై 2 cos x by cos x plus sin x dx plus sin x by sin x plus cos x dx కి ఈ రెండు ఎడిషన్ చేస్తే ఏమవుతుంది, sin x plus cos x by sin x plus cos x dx. 2i is equal to 0 to pi by 2 1 dx. 2i is equal to x 0 to pi by 2. 2i is equal to pi by 2 minus 0. Therefore, I is equal to pi by 4. Answer అయిపోయిందండి. This is the answer of this question. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి, ఫైనల్ ఎగ్జామ్లో వస్తాయి, బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మై క్లాస్. Share my YouTube channel to your friends, relatives and family members. Thank you.